నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, వాస్తు నిపుణులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, శ్రావణ మాసం జనరల్గా ఆడవాళ్ళందరికీ చాలా ప్రత్యేకమైన మాసం. ఈ మాసం అచ్చంగా అంటే అమ్మవారి ఆరాధనే ఎందుకు చేయాలి అంటారు? శ్రావణ మాసంకి అమ్మవారికి ఉన్న సంబంధం ఏంటో మాకు చెప్తారా? తప్పకుండా అమ్మ. మనకి అమ్మవారు పుట్టినటువంటిది ఎలా పుట్టింది? క్షీరసాగరం నుంచి పుట్టింది అమ్మవారు. క్షీరానికి కారకుడు ఎవరు అంటే చంద్రుడు. చంద్రమా మనసోజాత అని చెప్పడం జరిగింది. లిక్విడ్స్కి, పాలకి, పెరుగుకి, వీటన్నిటికీ, తెల్లటి పదార్థాలకి, వీటన్నిటికీ చంద్రుడు కారకుడు ప్రధానంగా. ఫుడ్కి, వీటన్నిటికీ కూడా. అయితే ఈ క్షీరసాగరం నుంచి పుట్టిన అమ్మవారు కాబట్టి శ్రవణ నక్షత్రానికి అధిపతి చంద్రుడు కావున శ్రావణ మాసం ఈ మాసం కాబట్టి మనకి ఈ మాసంలో ప్రత్యేకంగా అమ్మవారి ఆరాధన చేస్తారు. ఎందుకంటే అమ్మవారి ఆరాధన ఎందుకు చేయాలి అందులో పుట్టినంత మాత్రాన అంటే ఈ శ్రావణ మాసంలో చేసేటువంటి అమ్మవారి యొక్క ఆరాధన వల్ల మనకి కర్మ తొలగుతుంది అని చెప్తుంది శాస్త్రం. ఎందుకు కర్మ ఎందుకు తొలగాలి అంటే ఈ శ్రవణ నక్షత్రం అనేటువంటిది మకర రాశిలో ఉంటుంది. మకర కుంభరాశులు రెండూ కూడా కర్మరాశులు. జీవుడు ధనస్సు అనుకుంటే జీవుడు ధనస్సు రాసిన జీవుడు అనుకుంటే ఇవి రెండు వైతరిణి నదులు అంటారు. కర్మం దాటి మోక్షాన్ని పొందాలి. కర్మకి బద్ధుడవ్వకుండా మీనరాశి అనేది మోక్షం, ధనస్సు రాశి అనేది జీవుడు. కాబట్టి ఈ జీవుడి యొక్క ప్రయాణం ఇలా జరుగుతూ ఉంటుంది. ఈ ప్రయాణంలో ఈ జీవుడు ఈ కర్మని దాటాలి అంటే అమ్మవారి అనుగ్రహం కావాలి. అమ్మవారి అనుగ్రహం కర్మరాశిలో ఉండేటువంటి శ్రవణ నక్షత్రంలో చంద్రుడు కారకుడు కాబట్టి అమ్మ అనుగ్రహం అంటే దారిద్ర్యం తొలుగుతుంది. దారిద్ర్యం తొలగితే కానీ వీడికి అనుగ్రహం. అందుకని ఈ సమయంలో చేస్తూ ఉంటారు. ఇందులో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నాము రోగ బాధలతోని అన్నప్పుడు వాళ్ళు అమ్మవారికి బెల్లముతో చేసిన పదార్థం నైవేద్యంగా పెడతారు. అలాగే గోవుని అమ్మవారిగా భావిస్తూ, ఎందుకంటే లలితాసహస్రనామాల్లోనే ఉంది గోమాత గుహజన్మభూ అని. అంటే ఏమిటి అంటే అమ్మవారు గోమాతలో ఉండే ఎనర్జీ కూడా అమ్మవారే అని చెప్పడం. అందుకని గోవుకి బెల్లం తినిపించడము, బెల్లముతో చేసిన పదార్థాన్ని. అంటే ఇక్కడ గూడాన్న ప్రియ అనేటువంటి నామం ఉంటుంది. పాయసాన్న ప్రియ, గూడాన్న ప్రియ. అంటే అదేదో అమ్మవారికి పాయసాన్నం తక్కువై కాదు, గూడము అంటే బెల్లం తక్కువై అని కాదు. ఇక్కడ ఎలా ఉంటుందంటే లలితా సహస్రనామాల్లో బాహ్యార్థము, నిగూఢార్థము. బాహ్యార్థం ఏంటి? పాయసాన్న ప్రియ అంటే పాయసానం అంటే అమ్మకి ఇష్టం అనుకుంటాం. గూడాన్న ప్రియ అంటే బెల్లంతో చేసింది. హైద్రే అంటే మనకి పసుపుతో చేసిన ఇది కూడా ఇష్టం అని చెప్తూ ఉంటారు. ఇక్కడ ఏమిటి ఇవి వీటి వల్ల ఏమిటి అనిపిస్తూ ఉంటుంది. ఒకటి పసుపు అన్నం అంటే ఇష్టం అంటున్నారు, గూడాన్నం అంటే ఇష్టం అంటున్నారు. అంటే అర్థం ఏమిటంటే ఇక్కడ పాయసాన్న ప్రియ. పాయసం ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది, తీయగా ఉంటుంది. అంటే నీలో స్వచ్ఛమైనటువంటి గుణము, స్వీట్గా ఉండే గుణం అంటే అమ్మవారికి ఇష్టం. అందుకని ఆవిడ ఏముంది పాయసం అనుకుంటే పెద్ద సముద్రమే సృష్టించుకోగలదు ఆవిడ. మనమే ఇవ్వాలి ఆవిడికి. నిగూఢార్థం. దాన్ని ఎప్పుడైతే మనం ప్రసాదంగా అమ్మవారికి పెట్టి శ్రావణ మాసంలో దాన్ని మరలా మనం స్వీకరిస్తామో అమ్మవారికి మనం పెట్టింది ఏమవుతుందంటే తన నేత్రములతో చూసినప్పుడు అమ్మవారి అనుగ్రహం కలిగిన పాయసం మనలో ఆ స్వచ్ఛంగా ఉండే తత్వాన్ని, హ్యాపీగా ఉండే తత్వాన్ని, స్వీట్గా ఉండే తత్వాన్ని మనకి ప్రసాదిస్తుంది. మరి గూడాన్నం ఎందుకండి? బెల్లం ఎన్ని రోజులు ఉన్నా పాడవుతుంది? అసలు లేదు కదా, నిలువ ఉంటుంది. అంటే ఏంటి? స్టాండర్డ్గా నువ్వు పాడైపోకుండా ఉండగలుగుతావు. అదే అందుకే బెల్లము మంచిది. కర్మ సంబంధించిన కొన్ని తొలగాలంటే బెల్లం పెట్టాలి. అందుకని నీ కర్మను తొలగిస్తుంది. అమ్మవారి దృష్టి పడింది బెల్లంతో చేసిన అన్నం మీద, లేదా గూడమే పెట్టాం, బెల్లమే పెట్టాం. కొన్నిసార్లు చూడండి, అందుకే దోషం ఉండదు అంటారు. బెల్లానికి కొన్ని దోషాలు ఉండవు. వేరే ఏదైనా ముట్టుకుంటే కొన్ని దోషాలు వస్తాయి. కొన్ని సందర్భాల్లో తెలియక ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఏవో ముట్టేసుకుంటారు, తీసుకెళ్ళి మళ్ళీ దేవుడికి పెడతారు. కొన్ని సందర్భాల్లో ముట్టుకోకూడని సమయాల్లో ముట్టుకున్నప్పుడు అది దోషభూయిష్టం అవుతుంది. కానీ బెల్లానికి ఆ దోషం ఉండదు. అంటే ఏంటంటే నువ్వు
ఏ దోషము అంటని వాడిగా తయారవని అర్థం అక్కడ. గుడాన్న ప్రియ అంటే ఎంతసేపు ఏదో బెల్లం అన్నం అమ్మవారికి ఇష్టం, ఆవిడికి ఏం తక్కువ బెల్లం అన్నం మనం పెట్టాలా. కాకపోతే ఏంటంటే మనం ఆవిడ పెట్టినటువంటి పదార్థాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే మనలో నిశ్చలంగా ఉండేటువంటిది, ఏ దోషం అంటనటువంటి తత్వం మనకు వస్తుంది. ఇక పసుపు అన్నం, పులిహోర అనుకోండి. దీనివల్ల ఏమిటి? పసుపు దేనికి ప్రతీక అంటే గురుగ్రహానికి ప్రతీక, గురువు జ్ఞానానికి ప్రతీక. అంటే నువ్వు జ్ఞానవంతంగా ఉండడం అంటే అమ్మవారికి ఇష్టం. అజ్ఞానంలో ఉండకరా నాయన, నువ్వు జ్ఞానంతో ఉండవు. అజ్ఞానంలో కొట్టుమిట్టుకుపోవడం కాదు మానవ జన్మ అంటే, నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకోవడమే అని నిగూఢంగా చెప్పడం. ఓకే, ఎంత అర్థం ఉంది గురుగారు. చాలా మంది ఇప్పుడు సత్యనారాయణ వ్రతంలో కథలో మనం వింటాము, అంటే ఏంటంటే ప్రసాదం ఇప్పుడు పూజ చాలా బాగా చేస్తారు, కొందరు ప్రసాదం మర్చిపోతారు, స్వీకరించకుండా వెళ్ళిపోవటం, ఇట్లాగా పనుల్లో పడిపోతారు. అవునవును చెప్తారు కదా, దాని ఫలితం అదే ఏం జరుగుతుందో. మనకి సత్యనారాయణ వ్రతంలో కూడా మనకి 5 కథలు చెప్తారు. అందులో వాళ్ళకి విపరీతంగా డబ్బులు కలిసి వచ్చినట్టు అందరూ వినేటప్పుడు చాలా సిల్లీగా ఉన్నాయనుకుంటారు. కానీ నిజంగా గనక ఎవరైనా సత్యనారాయణ స్వామి వ్రతము, ఆ వ్రతం పేరు, ఆ రోజు నుంచి ఆ క్షణం నుంచి సత్యమే గనక మాట్లాడగలిగితే వాళ్ళకి నిజంగా అలాగే కలిసి వస్తుంది. కాకపోతే మీరు అనిపించవచ్చు, ఏమంటే ప్రతిసారి ఇక్కడ సత్యం మాట్లాడగలం. కొన్నిసార్లు మనం తప్పుతాం. ఎలాగా? అవతల వ్యక్తి భయపడుతున్నాడు, వాడికి ధైర్యం చెప్పడానికి ఏం కాదులే, ఏమైపోతుంది, ఒక డాక్టర్ గారు ఉన్నారమ్మా, చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆ పేషెంట్కి చాలా తీవ్రంగా ఉంది, దాంతోపాటు భయపడుతున్నాడు పేషెంట్ కూడా. అప్పుడు డాక్టర్ గారు ఏం చెప్తారు? ఏం కాదయ్యా, ఆ టాబ్లెట్కి తగ్గిపోద్ది. అలాగే సత్యమే చెప్పాను, నువ్వు కొన్ని రోజుల్లో చచ్చిపోతున్నావు. అవసరమే ఉంది. నా దగ్గర కూడా జ్యోతిషం చెప్పించుకోవడానికి వస్తుంటారు కొంతమంది, భయపడుతూ ఉంటారు. గురువు గారు ఏంటోనండి, నాకు ఏం శని నడుస్తుందండి, అర్ధాష్టమి శని నడుస్తుందండి, అష్టమి శని అండి, అన్ని నష్టమేనండి, ఏం పట్టుకునేది ఏమైపోతుందో భయం వేస్తుందండి, పిల్లల్ని ఎలా నేను ఒకటే చెప్తాను, అయ్యా నీకు భగవంతుడు ఉన్నాడని నమ్మకం ఉందా? ఉన్నదండి. మరి అమ్మవారిని పట్టుకో, ఆవిడే చూసుకుంటుంది అని. దానికి మీకు 2-3 ఉదాహరణలు చెప్తాను. కొన్ని చక్రవర్తులైన వాళ్ళే అడవులకు వెళ్ళారు, మరి తర్వాత బాగుపడలేదా? రాముడు అంతటి వాడు అడవుల్లో తిరిగాడు. మహాభారతంలో పాండవులు ఎవరు పెద్ద పెద్ద చక్రవర్తులు, వాళ్ళకి ఒక టైంలో అడవుల్లో తిరిగారు. అంత మాత్రం జీవితాంతం అలా ఉండదుగా, ఏం కాదు అంట. అంటే ఏంటంటే మనం ధైర్యం ఇవ్వడానికి, అంతేగా అవునాయా నీ శని బాగాలేదు, ఇంతే ఇంక నీ దరిద్రం ఇంతే, నువ్వు ఇంకా పైకి రావంటే అక్కడితోనే అయిపోతుంది మొత్తం. అంటే ఒక మనిషిని ధైర్యం ఇవ్వడానికి కొన్ని మాటలు చెప్పాలి. అవి సత్యము, సత్యమా అసత్యమా కాదు అక్కడ. మనం ఒక మనిషిని బతికించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు, దాన్ని సత్యాసత్యాలతో సంబంధం పెట్టుకోకూడదు. అంటే ఎందుకు చెప్తున్నారంటే సత్యమే పలకమన్నారు కదండి, కాబట్టి వీడు చచ్చిపోతాడని చెప్పాలి, వీడు పడిపోతాడని చెప్పాలి, సమయస్ఫూర్తితో చెప్పాలి. అట్లా గనక సత్యనారాయణ సంవ్రతం చాలా గొప్పదమ్మా. అంటే మీరు తీసేరు కాబట్టి చెప్తున్నాను, నిజంగానే వాళ్ళకి ఆ విష్ణువు యొక్క అనుగ్రహంతో 100% వాళ్ళ దారిద్ర్యం తొలగుతుంది, నిజంగా కనుక దాన్ని పాటించగలిగితే. ఓకే, శ్రద్ధగా చేస్తే కనుక. అదే గురుగారు, థ్యాంక్స్ గురుగారు, బాగా చెప్పారు. విన్నారు కదండి, గురుగారు మనకి శ్రావణ మాస విశిష్టత గురించి ఎంతో బాగా చెప్పారు. సో మీరు కూడా ఈ వ్రతం ఆచరించుకుని, అలానే ఈ మంత్లో అమ్మవారిని పూజించుకుని మీకు అంతా శుభాలు జరగాలని మేము కోరుకుంటున్నాము. మీకు కనుక గురుగారితో మాట్లాడాలి అంటే కింద ఇస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గురుగారితో మాట్లాడచ్చు. ఇదేనండి ఇవాళ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః.